చుట్టూ కొండలు, దట్టమైన అడవి, హొయలులికే సోయగం, అడవిలో జలపాతాల సవ్వడి. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో తెలంగాణ నయాగారగా పేరొందిన బొగతా జలపాతం ఒకటి. మరి ముఖ్యంగా వర్షాల కాలం వచ్చిందంటే చాలు బొగతా జలపాతం సరికొత్త అందాలతో చూపురులను కట్టిపడేస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. యాభై అడుగుల ఎత్తు నుంచి జాలుబారే జలపాతపు నీటి అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే. పరవళ్లు తొక్కుతున్న జలపాతాలను వీక్షించేందుకు జనం ఉవ్విళ్లూరుతున్నారు. పర్యాటకులు జలపాతాలలో స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడి మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. బొగతను చూసేందుకు వీకెండ్ సమయాల్లో కుటుంబ సమేతంగా సందర్శకులు క్యూ కడుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపురులను ఆకట్టుకుంటోంది. 50 అడుగుల ఎత్తు నుంచి వాగునీళ్లు కిందికి దూకి పెద్ద జలాశయంగా ఏర్పడతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండ కోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయలు నిండైన జలపాతం బొగతా. హైదరాబాద్ నుంచి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా బొగతా జలపాతానికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి 240 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకునే ప్రయత్నంలో 15 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. దీంతో బొగతా జలపాతం వద్ద సందర్శకులను అనుమతించడం లేదు. భారీగా వరద ఉధృతి వస్తున్నందున ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అనుమతి నిరాకరించారు. ఎవరైనా నిబంధనలను బేఖాతరు చేసి వెళ్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత పర్యాటకులకు జలపాతాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తామని అధికారులు అంటున్నారు.